సహస్రాకి ఎలా ఉందో అని గాబరాగా వచ్చావు. నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి పద్మాక్షి? సహస్రకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలుసా? ఇదిగో ఈ విహారీ. అదేంటక్క, సహస్రకి యాక్సిడెంట్ అవడానికి కారణం విహారీ ఎలా అవుతాడు? నా కూతురు ఈ రోజు హాస్పిటల్లో ఉందంటే దానికి కారణం ఎవరో తెలుసా? ఈ విహారీనే. అతయ్య, నేనేం చేశాను? అదే, నువ్వేమి చెయ్యట్లేదు. నా కూతురి కోసం నువ్వేమి చెయ్యడం లేదన్న ఉద్దేశం. నువ్వు దాంతో టైం స్పెండ్ చేస్తున్నావా? అసలు తనతో ఉంటున్నావా? తనని ఏ నాడైనా బయటకు తీసుకెళ్ళావా? అసలు దాన్ని పెళ్ళాల్లా చూసుకుంటున్నావా? అదేంటి వదిన అలా అడిగారు? వాడెక్కడున్నా సహస్ర గురించి ఆలోచిస్తాడు. అలా ఆలోచించి దాంతో తిరిగేవాడే అయితే ఈ రోజు నా కూతురు బయటికి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? వీడికి తెలుసా? ఒకవేళ దానికి పనుంటే ఎవరు దాన్ని బయటికి తీసుకెళ్ళాలి? ఈ విహారీ తీసుకెళ్ళాలి కదా. అలా తీసుకెళ్ళుంటే నా కూతురికి ఈ రోజు ఈ గతి పట్టుండేదే కాదు, ఈ యాక్సిడెంట్ అయ్యేదే కాదు. అత్తయ్య, నాకు వేరే పనుందని బయటికి వెళ్ళాను. ఎప్పుడు లేంది నువ్వేంటి పద్మాక్షి? విహారీ బాధ్యత లేనివాడన్నట్టు అలా మాట్లాడుతున్నావు? నాన్న, ఒక్క నిమిషం. విహారీ, నీ అంతట నువ్వే వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటేనే కదా నేను మీ ఇంటికి వచ్చి మీ ఇద్దరు పెళ్లి చేశాను. అవునత్తయ్య, నేనే ఆ ప్రపోజల్ పెట్టాను. అలా ఆశపడి పెళ్లి చేసుకున్న వాడివి దాన్ని ఎలా చూసుకోవాలి? వదినా, ఇక నుంచి సహస్ర విషయంలో ఎలాంటి పొరపాటు చెయ్యడు. ఆ విషయం నువ్వు కాదు, నీ కొడుకుని చెప్పమను. నా కూతురి పట్ల బాధ్యతగా ఉంటాను, తనని ప్రేమగా చూసుకుంటానని నీ కొడుకుని చెప్పమను. అప్పుడే అందరూ లోపలికి వెళ్ళండి. ఏంటే ఇదంతా? అమ్మా, నీకేం తెలీదు. విహారీ, ఏంటి చూస్తున్నావు? చెప్పు. చెప్పురా విహారీ. అత్తయ్య, జరిగిన దానికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పటి నుంచి సహస్రని జాగ్రత్తగా చూసుకుంటాను. పద్మాక్షి, ఊరుకోమ్మా. ఏడొక్కు. నా బిడ్డమ్మా. సహస్రా, సహస్రా, సహస్రా. అయ్యో సహస్ర.
సహస్ర అమ్మా కళ్ళు తెరిచిందే. పద్మాక్షి, సహస్ర పడుకుందా అమ్మా? అవునమ్మా పడుకుంది. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా మన సహస్ర అదృష్టవంతురాలు కాబట్టి చిన్న చిన్న దెబ్బలతో బయటపడింది. చిన్న చిన్న దెబ్బలేంటి నాన్న, దాని జీవితానికే పెద్ద దెబ్బ తగిలింది. అక్క, కొన్ని రోజులు సహస్రాన్ని ఒంటరిగా బయటికి ఎక్కడికి పంపించేద్దక్కా. సరే. విహారీ, సహస్ర ఎక్కడికి వెళ్ళా నువ్వు తోడుగా వెళ్ళాలిరా. నువ్వు తన వెంటే ఉండాలి. అలాగేనానమ్మా. కాదంబరి, సహస్రని పోచమ్మ దగ్గరికి తీసుకెళ్దామా? ఆ పోచమ్మకి దివ్యశక్తులున్నాయంట. నా కూతుర్ని చూసి దానికి పిల్లలు పుట్టరు అని చెప్తే చాలా ప్రమాదం. మంచి ఆలోచన. పోచమ్మ దగ్గరికి తీసుకెళ్తే ఏమన్నా దోషాలు అరిష్టాలు ఉంటే వాటి గురించి కూడా చెప్తుంది. అమ్మా, ఇప్పుడప్పుడే దాన్ని డిస్టర్బ్ చెయ్యొద్దమ్మా. అదేంటి వదినా, పోచమ్మ దగ్గరికి తీసుకువెళ్తే మంచి కథ జరుగుతుంది, మీరొద్దంటున్నారేంటి? ఇప్పుడు తన అసలే దెబ్బలు తగిలి చాలా డిస్టర్బ్డ్గా ఉంది. కోలుకున్న తర్వాత తీసుకెళ్దాం. సరే అమ్మా, నే ఇష్టం. ఎప్పుడైనా సరే దాన్ని పోచమ్మ దగ్గరికి తీసుకెళ్తేనే మంచిది. పద్మాక్షి, పోచమ్మ గుళ్ళో సంవత్సరం లోపు వారసుడు పుడతాడని మనందరికి చెప్పింది కదా. అవునండి, పోచమ్మ ఆ మాట చెప్పినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సహస్ర నీళ్లు పోసుకుంటుందా, ఎప్పుడెప్పుడు పురుడు పోసుకుని నా కొడుకుని నా చేతుల్లో పెడుతుందా అని నాకు చాలా గాబరాగా ఉందండి. మీ డాటర్ గర్భసంచి తీసేయాల్సొచ్చింది. తనకింక పిల్లలు పుట్టే అవకాశం లేదు. పోచమ్మ ఉద్దేశంలో ఈ ఇంటికి కనకం ద్వారా వారసుడొస్తాడు అని, కాని అత్తయ్య మావేలు సహస్ర ద్వారా వస్తాడనుకుంటున్నారు. నిజం తెలిస్తే మళ్ళీ ఏ అనర్థానికి దారి తీస్తుందో ఏమో.